కరడుగట్టిన వైసీపీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు, రాజశేఖర రెడ్డి అభిమానులు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కోరుతుంది ఒకటే. ఒకవైపు మీరు ఎన్డీఏలో ఉంటారా? లేదా ఇండి కూటమిలో ఉంటారా? అది ఇప్పటి నుంచే తేల్చండి. ఎందుకంటే ఇదే మన కొంపముంచింది గతంలో. ఎన్డీఏ వైపు నిలబడి ఉంటే ఈ పాటికి భారీ ఎత్తున ఏపీలో అధికారం వచ్చినా, రాకపోయినా ఒక రకమైనటువంటి సేఫ్ నెట్ ఉండేది. లేదు ఇండి కూటమి వైపు నిలబడి ఉంటే అదొక లెక్క. ఎందుకంటే 29లో వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి 24లో ఓడిపోయినా 29లో ఇంకొకలాగా ఉండేది. కానీ అటు ఇటు కాకుండా ఎందుకు ఉండాల్సొచ్చింది? ప్రతి రాష్ట్రంలో ప్రతి పార్టీ కూడా ఏదో ఒక వైపు తీసుకుంటూ ఉంటే కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా ఇండి కూటమి వైపు కాస్తంత మొగ్గు చూపిస్తూ మోడీకి యాంటీగా మాట్లాడుతుంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి సైలెంట్ గా ఉన్నారు అనే విషయం చాలా మందికి కోపం తెప్పించేటువంటి అంశం. సరే ఆయన మీద అక్రమాస్తుల కేసులు అవి ఉన్నాయి కాబట్టి ఆయన బయటికి తీస్తారు కాబట్టి సిబిఐకి భయపడి ఆయన ఉండాలి సహజమే. మరి ఓటుకు నోటుకు విషయంలో చంద్రబాబు ఎట్లా భయపడతారో అక్రమాస్తుల కేసులో ఈయన భయపడతారు. రాజకీయ నాయకులు తప్పులు చేస్తారు, ఆ తర్వాత కేసులు పడితే భయపడుతూ బతుకుతారు. వాటికి వాళ్ళ కేసులు తప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర భవిష్యత్తు, మీ భవిష్యత్తు, నా భవిష్యత్తు, మనందరి భవిష్యత్తు తాకట్టు పెడుతూ ఉంటారు. ప్రతి రాజకీయ నాయకుడు అధికారంలోకి వచ్చాక చేసేది ఇదే, కబుర్లు ఎన్ని చెప్పినా. సరే అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఒక లెవెల్ ఆఫ్ రాజకీయాన్ని అనుభవిస్తున్నట్టు కనిపిస్తోంది. ఒక కింగ్ మేకర్ గా, ఒక కింగ్ గా ఆయన ఒక స్ట్రాంగ్ పొజిషన్ తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్క ఎన్డీఏ కూటమికి జగన్మోహన్ రెడ్డి కావాలి. రాజ్యసభలో ఉన్నటువంటి ప్రతి బిల్ ని పాస్ చేయడానికి ఖచ్చితంగా రాజ్యసభలో సంఖ్యాబలం లేని బీజేపీ కానీ టీడీపీకి అయితే 0 నెంబర్స్ ఉన్నాయి. ఖచ్చితంగా జగన్ సపోర్ట్ కావాలి. ఇప్పుడే కాదు 2029లో కూడా ఏపీలో తమిళనాడు తరహా పాలిటిక్స్ వస్తున్నాయి కాబట్టి ల్యాండ్ స్లైడ్ విక్టరీ మళ్ళీ అప్పుడు ఆయనకు వస్తే అప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ కావాల్సిందే అనేటువంటి ఒక మెంటాలిటీలో కేంద్ర పెద్దలు ఉన్నారు. అందువల్ల ఎనీ టైమ్ ఎన్డీఏలోకి వస్తాను అని ఈయన అన్నా కూడా, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉన్నా కూడా ఆయన ఇండైరెక్ట్ గా అయినా వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుంది ఒకటి. రెండోది 2029లో ఇండి కూటమికి గెలిపే ఖచ్చితం అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. 3 టర్మ్లు ఇప్పటికే మోడీకి ఇచ్చాం. ఖచ్చితంగా ఎంత పెద్ద పార్టీ అయినా ఎంత తోపు పాలన చేసినా 3 టర్మ్స్ తర్వాత ఖచ్చితంగా యాంటీ ఇంక్యుబెన్సీ విపరీతంగా వస్తుంది. కేసీఆర్ మీద వచ్చినట్టు 10 ఏళ్ల తర్వాత. ఆ 10 ఏళ్ల తర్వాత యాంటీ ఇంక్యుబెన్సీ కదా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఈ రోజు అధికారంలో ఉంది. అట్లాగే ఏపీలో కూడా దేశవ్యాప్తంగా కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. సో మోడీ దిగిపోయి ఇండి కూటమి రావడం తథ్యం, రాహుల్ గాంధీ పీఎం అవడం తథ్యం. అందువల్ల జగన్ అటువైపు వెళ్ళాలి అని వైసీపీ అభిమానులతో పాటు అటువైపు నుంచి వాళ్ళు కూడా ఇండి కూటమి నేతలు కూడా, ఎందుకంటే చంద్రబాబు ఎట్లయితే మోడీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి సక్సెస్ఫుల్ గా దోహదపడ్డారో అట్లాగే జగన్ కూడా వాళ్ళకి ఆ టైంకి దోహదపడేలాగా ఇప్పటి నుంచే పావులు కలుపుతూ ఓ పక్క నుంచి సోనియా గాంధీ కావచ్చు, మల్లికార్జున ఖార్గే కావచ్చు, దీపాదాస్ తెలంగాణకు సంబంధించిన ఇన్ఛార్జ్ ఉన్నారు ఆవిడ కావచ్చు, వీళ్ళందరూ కూడా జగన్ వెంట తిరిగేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఏదో చూసుకున్నా కూడా ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి ఒక రాజుగా తన డెసిషన్ ఒక ఫైనల్ గెలుపుని డిసైడ్ చేసే విధంగా ఉంది అంటూ వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.